నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగి ఇప్పటికీ ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుంది. ఇప్పటికీ కూడా దాడి ఎవరు చేశారు ఏంటి అనేది పోలీసులు ఇంకా ఛేదించలేకపోయారు. సో దొరికారు అనుకునే టైంకి ఇతను కాదు, అతనిలా పోలి ఉన్నటువంటి వ్యక్తిని మేము పట్టుకున్నాము అంటున్నారు. సో ఎందుకు ఇంత డ్రాగ్ ఆన్ అవుతుంది ఈ కేసుకు సంబంధించి? అలాగే మరిన్ని అప్డేట్స్ని, అంటే సంచలనమైనటువంటి నిజాలను మనకు తెలియజేయడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో టాప్ హీరో, ఆయన ఇంట్లోనే దాడి జరిగింది. సో అది ఎవరు చేశారు ఏంటి అనేది ఇప్పుడు దాకా పోలీసులు ఛేదించలేకపోయారు. అంటే మహారాష్ట్ర పోలీసులు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇంత డ్రాగ్ ఆన్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? పోలీసులు అంత చేతగాని వాళ్ళు అంటారా? తెలియదండి నాకు. అంటే పోలీసులు ఇంత ప్రెస్టీజియస్ కేసు ఇది, ఒక అత్యంత భద్రతతో కూడిన ప్రదేశంలో జరిగింది. వాళ్ళ అపార్ట్మెంట్ కూడా చాలా సేఫెస్ట్ అపార్ట్మెంట్. ఇలాంటి చోట్ల అంటే మీకు ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క లిఫ్ట్ ఉంటుంది. అందులో 12 ఫ్లోర్లు అండి. 12 ఫ్లోర్లు అయినప్పుడు 12 లిఫ్ట్లు ఉన్నాయి. మీరు ఊహించండి, ఇక ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ లిఫ్ట్ ఉంటుంది, వాడికి డెడికేటెడ్ లిఫ్ట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి మామూలుగా మన అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, 100 ఫ్లాట్లు ఉన్నా ఒకటే లిఫ్ట్ ఉంటుంది, ఒకటి లేదా 2. సో అంత లగ్జరియస్ ఫ్లాట్స్ ఉండేదంతా ముంబై సినీ ఇండస్ట్రీ వాళ్ళే ఉంటారు. అందులో 12 ఫ్లోర్లు కదా. 12 ఫ్లోర్లలో ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లోర్లు కలిపి డూప్లెక్స్ అనమాట. 12 ఫ్లోర్లైనా అందులో ఉన్నది 6 ఫ్లాట్లే. ప్రతి ఫ్లాటు 2 ఫ్లోర్లలో ఉంటుంది, డూప్లెక్స్ ఉంటుంది. అట్లా 12 ఫ్లోర్లు. సో అందులో పై 2 సైఫ్ అలీ ఖాన్ తీసుకున్నాడు. అంటే 9, 10, 11, 12 ఈ 4 ఫ్లోర్లలో ఆయనే ఉంటాడు. ఒక్కొక్కటి 5 బెడ్రూమ్లు ఇల్లు, 10 బెడ్రూమ్లు. 9, 10లోనేమో వాళ్ళ మొదటి భార్య పిల్లలైన సరా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరు పిల్లలు ఉంటారు అందులో. పై దాంట్లో 11, 12 ఫ్లోర్లలో ఉండే ఒక డూప్లెక్స్లో సైఫ్ అలీ ఖాన్, వాళ్ళ సతీమణి కరీనా కపూరు, వాళ్ళిద్దరు పిల్లలు తైమూరు, జహంగీరు ఉంటారు అందులో. సో ఇది జరిగింది 11వ ఫ్లోర్లో. 12వ ఫ్లోర్లో నిద్రిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కింద ఫ్లోర్లో ఉన్న బాబు జహంగీర్ అనే పిల్లాడి దగ్గర కేర్ టేకర్ ఉంటుంది. ఆ కేర్ టేకర్తో ఒకడు వాగ్వాదం జరుగుతున్న క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కిందకు వచ్చాడు. ఆ వాగ్వాదంలో సర్ది చెప్పే ప్రయత్నం దుండగుడు అన్నారు పోలీసులు. వాళ్ళు చెప్పిన స్టోరీ కన్ఫైన్ అవుదాం. దుండగుడు లేకపోతే ఒక అజ్ఞాత వ్యక్తి, అగంతకుడు, ఈ పదాలు వాడుకుందాం ప్రస్తుతానికి కాసేపు. వాడిని వారించే ప్రయత్నంలో ఆడు కత్తి తీసి 6 పోట్లు వేసి మళ్ళీ బాజాప్తా చక్కగా వెళ్ళిపోయాడు. ఆడు ఎట్లొచ్చాడు? వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన లిఫ్ట్ ఉంది, దానికి ఫైర్ ఎగ్జిట్ ఒక మెట్లు ఉన్నాయి. ఆ మెట్లలో నుంచి వచ్చాడు, మెట్లలో నుంచి వెళ్ళాడు. అసలు దానికి ఫైర్ ఎగ్జిట్ మెట్లున్నాయని ఈ వ్యవస్థ అంతా వాడికి పరిపూర్ణంగా అవగాహన ఉంటే తప్ప వాడు చేయలేడు. అవును. ఆ లిఫ్ట్లలో కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది, యాక్సెస్ కార్డ్స్ ఉంటాయి. నువ్వు 11వ ఫ్లోర్కి వెళ్ళాలంటే 11వ ఫ్లోర్ లిఫ్ట్లో ఇలా చూపిస్తే అది 11వ ఫ్లోర్కి లాగుతుంది. యాక్సెస్ అంతే. ఇక్కడ నువ్వు లోపలికి ఎంటర్ అవ్వాలంటే నీ దగ్గర ఇది ఉండే యాక్సెస్ కార్డు ఉండాలి. సో వాళ్ళ డ్రైవర్లకు, వాళ్ళ పనులకు, వాళ్ళందరికీ యాక్సెస్ కార్డులు ఇచ్చి ఉంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆ యాక్సెస్ కార్డులు ఇచ్చి తీసుకురావాలి. అంత పకడ్బందీ అపార్ట్మెంట్ అది. అందులో నీకు ఒకడు వచ్చేసి, ఒక బక్క పలచటి వాడు వచ్చేసి పొడి చేసి వెళ్ళిపోయాడు అంటే 3 రోజులైనా పోలీసులు పట్టుకోవట్లేదంటే ఏంటి? పోలీసులు అంత చేతగాని వాళ్ళ అంటే కాదు. ముంబై పోలీసులు చాలా షార్పు. నేను వాళ్ళ శక్తి సామర్థ్యాలను శంకించను, కానీ సంథింగ్ ఈజ్ ఫిషీ. ఏదో ఒక కొత్త పెద్ద మిస్టరీ ఉన్నది. అందుకే పోలీసులు అన్నీ ఛేదించినా కానీ చెప్పడం లేదు. సైఫ్ అలీ ఖాన్ని విచారించారు, సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ని విచారించారు, వాళ్ళ పని వాళ్ళని విచారించారు, ఆ సెక్యూరిటీ సిబ్బందిని విచారించారు, అందరినీ విచారించారు. కానీ ఒక్క అంశాన్ని కూడా బయటకు చెప్పట్లా. ఒకసారి ఏమంటారు, ఆ దుండగుడిని పట్టుకున్నాము అని, ఒకసారి లేదు అలాంటి పోలికలు ఉన్నవాడిని పట్టుకున్నామని ఇంకోసారి అంటారు.
సరే వాడి సీసీ ఫుటేజ్లో వాడి కదలికలు ఏమన్నా పూర్తిగా చూపించారంటే ఒక 6th ఫ్లోర్లో మాత్రమే సీసీ ఫుటేజ్ ఉంది. మరి మిగతా ఫ్లోర్లో అంతా సీసీ కెమెరాలు ఏమైపోయినాయి, ఏం జరిగింది? సో ఇది బయట వాడొచ్చి యాదృచ్ఛికంగా చేసినది కాదు, ఇది క్లియర్. అంటే నాకు ఇంకొక డౌట్ వస్తుంది కిరణ్ గారు, అంటే ఒక బక్క పలిచిన వ్యక్తి వచ్చి సైఫ్ అలీ ఖాన్ని పొడిచాడు అని అంటే ఒక బక్క పలిచినటువంటి వ్యక్తి బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఆయన బాడీ ఎంత ఫిట్గా ఉంటారు సైఫ్ అలీ ఖాన్ సంగతి మనం అందరూ అన్ని సినిమాల్లోనూ చూస్తూనే ఉంటాం, ఆయన ఎప్పుడు బాడీ షో చేస్తారు. మరి ఆయన్ని పొడిచారు అంటే అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. మీకు తెలియని వాడు ఒక అగంతకుడు వచ్చాడండి, మీరు వాడితో మాట్లాడేటప్పుడు చాలా షార్ప్గా ఉంటారు లేదా? వాడు ఎలాంటోడో తెలియదు మీకు, వాడు వచ్చి మీతో వాగ్వాదం అవుతుంది, చాలా అప్రమత్తంగా ఉంటారు. అలా కాకుండా మీకు తెలిసిన వాడు రోజు మీ ముందు తిరిగేవాడు వచ్చాడు మీ ముందుకి, చాలా రిలాక్స్డ్గా ఉంటాం, ఏమో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తా పో అని మీరు రిలాక్స్డ్గా ఉంటారు. వాడు అప్పుడు కత్తి తీసుకొని పొడుస్తాడని మీకు తెలియదు కదా, వాడు మీకు తెలిసినోడే కదా, కత్తితో పొడుస్తాడని తెలియదు కదా. అంటే ఇక్కడ మీ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ లాంటి ఒక బలాఢ్యుడిని ఒక బక్క పలసిన వ్యక్తి పొడిచిపడదొబ్బాడంటే ఏంటంటే అది కూడా 6 పోట్లు. ఈ సైఫ్ అలీ ఖాన్కి వాడు ముందే తెలిసిన వాడు కాబట్టే ఇది ఊహించలేదు సైఫ్ అలీ ఖాను. ఊహించి ఉంటే అప్రమత్తంగా ఉంటే వాడిని అప్పటికప్పుడు చేతులు రెక్కలు విరిచేసేవాడు. ఊహించలేదు. రావణాసురుడు ఎట్లుంటాడు ఆ సినిమాలో. సో మంచి బాడీ బిల్డర్ అతను, ఏజ్ 54 అయినా కానీ 34 లాగా దేహదారుఢ్యం ఉంటుంది అతనికి. అవును. సో ఈ రకంగా మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరో తెలిసిన వ్యక్తి చేస్తున్నారు. స్పైన్ దగ్గర ఇంజురీ అయింది అండ్ లెఫ్ట్ హ్యాండ్ లో కూడా డీప్ వూండ్స్ అయినాయి. అయితే ఈ ముంబై సర్కిల్స్లో ఒక గాసిప్ చక్కర్లు కొడతా ఉంది. ఓకే. ఆ గాసిప్ ఏంటంటే ఈ సైఫ్ అలీ ఖాన్కి ఇప్పుడు కేర్ టేకర్ ఎవరైతే ఉన్నదో అమ్మాయి జహంగీర్, ఆ మహానుభావుడు పేర్లు కూడా ఎట్లా పెట్టాడు చూడండి. వాళ్ళ కొడుకులు 2 పేర్లు తైమూర్ అంట, జహంగీర్ అంట. వాడు మొదటి భార్య కొడుకు ఇబ్రహీము. ఇవన్నీ ఎవరి పేర్లు? మొఘలులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశాన్ని ఆక్యుపై చేసి భారతదేశంలో మత మార్పులను చేసి మహిళలను చెరబట్టి బలాత్కారం చేసి ఈ దేశ సంపదను దోచిన దుర్మార్గపు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతతి ఇదంతా. వాళ్ళ పేర్లు కాదు, వాళ్ళ సంతతి ఇదంతా. ఈ సైఫ్ అలీ ఖాన్ దానికి వస్తా. సో ఈ పిల్లల్ని కేర్ టేకర్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో సైఫ్ అలీ ఖాన్కి ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుస్తోంది. సో కరీనా కపూర్ లేదు ఆ రోజు, ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుస్తుంది. ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు, వాడే అతని డ్రైవరు. ఓహో. ఈ డ్రైవరు నువ్వు సైఫ్ అలీ ఖాన్తో అలా ఎందుకు చేస్తున్నావు, నన్ను లవ్ చేసి నువ్వు సైఫ్ అలీ ఖాన్తో అలా చేయడం తప్పు కదా అని ఆ అమ్మాయితో వాగ్వాదం అయ్యి ఆ అమ్మాయి 4 పీకాడు. పీకిన సమయంలో వీడొచ్చి సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి వచ్చి వాడికి బుద్ధి చెప్పే ప్రయత్నం. వాడు డ్రైవరే కదా, వాడు ఏం చేస్తాడు అనుకుంటాను, యూజ్లెస్ ఫెలో, ఏదో తమాషాలు పడతాను, ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం ఇట్లా. క్రమంలో వాడు ఉన్నట్టుండే ఆ కిచెన్లో నైఫ్ తీసుకుని పర్ర పొడిచిపారారు. సో పొడి చేసిన తర్వాత అప్పుడు కానీ వాడికి అర్థం కాల, ఈ సిచ్యువేషన్ని ఊహించలేదు సైఫ్ అలీ ఖాన్. ఇది జరిగింది. ఈ కేర్ టేకరు డ్రైవర్తో లవ్వు, సైఫ్ అలీ ఖాన్తో కొవ్వు. ఈ లవ్వు కొవ్వు త్రికోణపు ఈ సమీకరణాల్లో ఈ జరిగిన ఒక హఠాత్ పరిణామం ఇది అని ఈ ముంబై సర్కిల్స్లో మొత్తం గుప్పుమంటుంది వార్త. ఇది అసలు జరిగిన స్టోరీ, ఇది జరిగింది. అందుకే పోలీసులు ఇప్పటి వరకు ట్రేస్ చేసిన దీనికి మసిబూసి మారేడుకాయ చేసి ఏ రకంగా చాలామంది అనుకుంటారు ఏందిరా అంత కక్కుర్తి ఏందిరా ఈ సైఫ్ అలీ ఖాన్కి, వాడు పెద్ద హీరో, వాడు కావాలని 3 మంది అమ్మాయిలు వాడు వెంట పడే వాళ్ళు ఉంటారు, వాడికి ఎందుకయ్యా కేర్ టేకర్ మీద కక్కుర్తి అంటే వాళ్ళు కక్కుర్తి పడే బ్యాచే. కక్కుర్తి పడే బ్యాచ్ అంటారా? కాదు, సైఫ్ అలీ ఖాన్ వంశం కక్కుర్తి పడే బ్యాచ్ అంటారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మహమ్మదీయులు మొఘలులు ఈ దేశాన్ని ఆక్యుపై చేయడానికి వచ్చినప్పుడు వాళ్లతో పాటు వచ్చిన సైనికులు, వాళ్ళ పూర్వీకులు సైన్యాధ్యక్షులుగా పనిచేసేవాళ్ళు, ఒక్కొక్క ట్రూప్కి నాయకత్వం వహించేవాళ్ళు.
వాళ్ళు ఇక్కడికి వచ్చారు, భారతదేశాన్ని దోచుకున్నారు, మొత్తం ఆక్యుపై చేశారు, అరాచకాలు చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ కాగానే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులైపోయి ఒక్కొక్క మొఘల్ రాజును వేసేయడానికి వీళ్ళు సహకరించారు. ఈ సహకరించిన దానికి బహుమతిగా పటోడి సామ్రాజ్యాన్ని, పటోడి అని ఒక ఏరియాని, మీరు ఏలుకోండి, మీరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి మీరు ఎంజాయ్ చేయండి ఈ ప్రాంతాన్ని అని వాళ్ళకి ఇచ్చేశారు. అక్కడి నుంచి వాళ్ళు రాజులైపోయారు. హర్యానా అనే ప్రాంతంలో ఒక పెద్ద 100 ఎకరాల ప్రాంతంలో 150 గదులతో ఒక అద్భుతమైన సుందరమైన ఒక బంగళా రాజమహల్ కట్టుకున్నారు అక్కడ. ఇవాళ దాని విలువ 1000 కోట్లు. సో అక్కడ నుంచి చూస్తే మీకు రాజులు ఎట్లా ఉంటారు మీకు తెలిసిందే కదా. ప్రతి దాసి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు రావాలా. అట్లాంటి దుర్మార్గపు ఎస్పెషల్లీ ఈ మొఘల్ రాజులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ తత్వంతో ఆటోమేటిక్ ఈయన ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు? 10వ నవాబు, పటౌడీ సామ్రాజ్యానికి 10వ నవాబు. వీళ్ళ పూర్వీకుల నుంచి అట్ట మారుతూ వస్తే వీళ్ళ నాన్న 9, వాళ్ళ నాన్న 2011లో చనిపోతే ఇటీవల కాలం 5 సంవత్సరాల క్రిందట ఇతనికి పట్టాభిషేకం చేశారు 10వ నవాబుగా. సో సైఫ్ అనేవాడు మామూలోడు కాదు. ఈ వేషాలన్నీ ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఆయన చదువుకునే రోజుల్లో కూడా ఇవే వేషాలు ఉండేవట. ఆ తర్వాత వాళ్ళమ్మ ఎట్లా ఒకటి హీరోని చేయాలి వీడిని అని చెప్పి తీసుకొచ్చి ఒక హీరోగా సినిమాలో బుక్ చేస్తే తనకంటే 12 ఏళ్ల పెద్దదైన అమృత సింగ్ని అందులో హీరోయిన్గా తీసుకుంటే ఈ సినిమా షూటింగ్లు ఎగ్గొట్టి అమృతతో తిరగడం మొదలుపెట్టాడట. వాడు నెత్తి నోరి ముత్తుకొని వీళ్ళతో నాకు కాదండి అని చెప్పేసి వేరే కొత్త హీరోయిన్ తెచ్చుకుని వాడు సినిమా తీసుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు సినిమా అయితే చేయలేకపోయారు కానీ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. పెళ్లి చేసుకుని 2 పిల్లలకి జన్మనిచ్చారు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ సహజ సిద్ధంగా ప్రీతి జింత ఆ చెంట ఈ చెంట మారుతూ ఉంటే ఈ అమ్మాయికి విసుగొచ్చి వదిలేసింది, విడాకులు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెలకొకళ్ళు మారుస్తూ చివరికి కరీనా కపూర్తో వచ్చి సెట్ అయ్యాడు. కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్నా కాస్త బుద్ధిమంతుడయ్యారని అందరూ అనుకున్నారు. కానీ ఇంటర్నల్గా ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేస్తున్నాడని కూడా మనకు తెలియదు కదా. ఇది ముంబై సర్కిల్స్లో గుప్పుమంటున్న వార్త. మరి ఇది కదా కథ. కాబట్టి దీన్ని మసిబూసి మారేడుకాయ చేసి మేకప్ చేయడానికి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పాలంటే పోలీసులు కొంత సమయం కావాలి కాబట్టి అందరూ నమ్మేలా దానికోసమే సమయం తీసుకుంటున్నారు తప్ప మొత్తం క్లారిటీ ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో పోలీసులు చెప్పింది మనం నమ్మాలా అంతే. సో మరి మహారాష్ట్ర పోలీసులకి సైఫ్ అలీ ఖాన్ పై ఎవరు దాడి చేశారేంటని తెలిసి ఉండి చెప్పలేకపోతున్నారా, లేకపోతే నిజంగానే తెలియదా? అదేనండి, అన్నీ తెలుసు కానీ మేనేజ్మెంట్ జరుగుతుంది. వేల కోట్లు ఉండే వ్యక్తి అండి, పరువు ప్రతిష్ఠ ఉండే వ్యక్తి అండి. ఎవరితో చెప్పినా ఏదో ఒకటి రకంగా డబ్బులు ఇచ్చో పరపతి ఉపయోగించో మేనేజ్ చేస్తారు. సో ఆ రకమైన మేనేజ్మెంట్ జరగబోతోంది అనేది మనకి ముంబై సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం. సైఫ్ పై దాడి చేసినటువంటి వ్యక్తి గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తారు పోలీసులు అనేది చాలా ఈగర్గా ఉందని మీకు ఆసక్తిగా ఉందని నాకు. అంటే మీ స్టోరీ, అంటే మీరు చెప్పిన స్టోరీ చెప్పిన తర్వాత నాకు నిజంగానే రేపు బయటపడాలి మరి ఆ డ్రైవర్ మరి కనీసం సైఫ్ అలీ ఖాన్ని ఆటోలో తీసుకెళ్లారంటే అర్థం చేసుకోండి, డ్రైవర్ వాడేనంట, వాడు లేడు ఇప్పుడు, వాడు పారిపోయాడు కదా. పొడిచి పారిపోయిన తర్వాత మీకు డ్రైవర్ లేకపోవడం వల్ల ఆటోలో పట్టుకుపోయారు. సో అన్నిటికీ సింక్ అవుతా ఉన్నాయి, చూడాలా. సో అది ఎప్పుడు చెప్తారు ఏంటి అనేది చూద్దామండి. అండ్ మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు సైఫ్ అలీ ఖాన్ స్టోరీ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది ఏంటి, ఆయన లైఫ్ జర్నీ ఏదైతే ఉందో యాజ్ అ హీరోగా ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారు అనేది రాబోయేటువంటి వీడియోలో మీరు చెప్పాలి అని మేము కోరుకుంటున్నాము. సో ఇప్పుడు అయితే ఎన్నో సంచలన వంటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకోసం మరింత అధ్యయనం చేసి వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎన్ని వేల కోట్లు సాధించారు, ఎన్ని అరాచకాలు చేశారు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఎందుకంటే జనాలు కూడా చాలా మంది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. సో ఆ ఆసక్తి మేరకే నేను మిమ్మల్ని అడగడం రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కొంచెం ఆసక్తి ఉంది కదా, మరి క్రియేట్ చేశారు మీరు మాకు. సరే, డెఫినెట్గా మాట్లాడుకుందాం తప్పకుండా అండి. థ్యాంక్ యూ.